యూజీసీ బిల్లు గురించి, మోడీ మీద జరిగే రచ్చ గురించి చెప్పే ముందు ఒక్కసారి ఇది వినండి. నీవు చల్లగా గాని వేడిగా గాని ఉండితే మేలు, అంతేగాని చల్లగాను కాక వేడిగాను కాకపోతే నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయుదును. బైబిల్లో ఉంటుంది ఇది. దీని అర్థం ఏంటంటే, అయితే క్రిస్టియన్గా ఉండు, లేదంటే హిందూగా ఉండు, అంతేగాని చర్చికి పోతా సర్టిఫికెట్లో మాత్రం హిందూగానే పెట్టుకుంటా అంటే నిన్ను నేనే అని అర్థం. దీనికి యూజీసీకి సంబంధం ఏంటంటే, పోలీస్ స్టేషన్స్లో, కోర్టులలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వందల్లో ఉంటాయి. అందులో చాలా వరకు ఫేకే. మన హిందువులో ఉన్న దళితులు వీటిని ఎక్కువ యూజ్ చేయరు. ఇందాక చెప్పాను చూడు, ఒక బ్యాచ్ వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తారు. ఈ యూజీసీ బిల్ తీసుకొచ్చాక ఒక ఫస్ట్ కేసు వచ్చింది. ఒక దళిత్ స్టూడెంట్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని ఆ అమ్మాయి మీద వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. దిక్కు లేక ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి మళ్ళీ వాడిని బతిలాడుకొని వానికి 50,000 ఇచ్చి కేసు వాపస్ తీసుకున్నారు. ఫస్ట్ తప్పెక్కడ జరుగుతుందంటే, స్టేషన్కి వెళ్ళి ఎవడన్నా ఎస్సీ ఎస్టీ కేసు ఇస్తే ఎవిడెన్స్ ఏం చూడకుండా మీరు కోర్టులో చూసుకోవడానికి కేసు ఫైల్ చేస్తున్నారు చూడు, అక్కడ స్టార్ట్ అయింది. మీరు ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే కేసు తీసుకునే ఒక పద్ధతి పెట్టండి. ఆల్రెడీ ఉంది మన రాజ్యాంగంలో. అది మీరు ప్రాపర్గా పాటించుంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చేది కాదు. మీరేమంటారు ఈ విషయంలో? కింద కామెంట్ చేయండి. చలో.